ఇచ్చి ప్రతిదీ కూడా నీ కంట్రోల్లో ఉంచుకొని మమ్మల్ని నడిపిస్తున్న మీకే లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన ఋతు జీవితంలో తన పేద జీవితాన్ని పేదరాలుగా పొలంలోకి వెళ్ళింది పరుగులు వేరుకోవడానికి. ఆ పొలమే తన దగ్గర చేస్తాం. ఎస్తేరు జీవితంలో ప్రభు తనంటూ ఎవరు లేరు, తన చిన్నాన్ని తప్పించి ఆయన మొదకై మంచి నడవడికి, మంచి ఆత్మీయ స్థితి, చక్కని ప్రార్థన స్థితి నేర్పించాడు. అయినప్పుడు కూడా దేవా నువ్వు విడవలేదు, ఎడబాయలేదు. చిన్నతనం నుంచి కూడా ఆ బిడ్డని కాచావు, కాపాడావు. నాయన ఎంతగానో జ్ఞానము తెలివినిచ్చావు, నీ దృష్టికి మంచిదానిగా చేసావు. దేవా నీకు వందన. అని ప్రభు కోటలోనికి రావడానికే ప్రభు నాయన భయపడేయాలని ఎస్తేరుని ఆ కోటకే రాణిగా మార్చేస్తావు. ఇవన్నీ నీకు సాధ్యమయ్యా. మనుషులమైతే మేమేమి చేయలేము కానీ దేవా నీ దృష్టికి అనుకూలంగా ఉంటే ప్రభువా, నీకు ఇష్టలుగా ఉంటే ప్రభువా, నీకు నాయనా నీకు ఇష్టమైంది మేము చేస్తూ ఉంటే దేవా ఇవన్నీ కూడా మాకు చేస్తావయ్యా. అందుని బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కనుక ఈ మాటలు 30 దొంతులుగా 60 దొంతులుగా నాయన మీరు ఫలింపజేసి ఈ వాక్య విని బిడ్డలందరినీ కూడా ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిది దేవుని బిడ్డరా. మరి పావితలో పాట పాడుతూ ఉంటుండగా కానుకలు సమర్పించుకుందాం. అలెబ్బాయి గారు కానుకలు సంచి పట్టుకుని ముందుకు వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.